వచ్చిందండి వయ్యారి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే నేను మళ్ళీ రంగులట్నం సీరియల్ షూటింగ్ అయితే వచ్చేసానండి. షూట్కి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా క్యారెక్టర్ అయిపోయిందేమో అని చెప్పేసారన్నమాట. ఎందుకంటే లక్కీ మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకా మేము ఫ్రెండ్స్ కనిపించమేమో అని అనుకున్నాము. బట్ లక్కీగా మాకైతే 1 మంత్ గ్యాప్ తర్వాత కాల్ వచ్చేసింది అన్నమాట షూటింగ్కి రమ్మండి. సో 1 మంత్ తర్వాత షూట్కి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తెలిసిందే కదా, షూట్కి రాగానే ఫస్ట్ అయితే కాస్ట్యూమ్ వేసుకుని మేకప్ వేసుకుని రెడీ అయిపోవాలి. అండ్ ఈరోజు షూట్ లొకేషన్ వచ్చి ఎక్కడ అనుకుంటున్నారో, హక్కింపేట అండి. చాలా దూరం. మాకైతే మార్నింగ్ 6కి అలా స్టార్ట్ అయితే వచ్చేసరికి 9 అయిందనుకోండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇదే లొకేషన్. ఈ లొకేషన్లోనే ఈరోజు షూట్ జరుగుతుందన్నమాట. ఎండ్ అయితే మామూలుగా లేదు బాబు, దంచేస్తుంది. మరి మీరందరూ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి, షూటింగ్ ఎలా జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? క్యాప్చర్ చేయాలి నా డాన్స్ కి నీ అటెండెన్స్ ఉండాలి. మళ్ళీ స్టార్ట్ అయితే జగదేక వీరుడికి అతను సుందరికి ఫిక్స్ అయింది. క్యా రే క్యా హువా రే జల్దీ చెప్పు రే. చెప్తారే అగో ఫిక్స్ అయింది సార్. మీకు ఫిక్స్ అయిందా మ్యారేజ్? అవును. కంగ్రాట్స్ సార్. సార్ కంగ్రాట్స్. సరే సార్. సార్ ఓకే. ఏంట్రా వీడియో బ్లాగా? ఎన్నో ఏళ్ళుగా మన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న మనిషి మహి అంటే మూర్తి ఎంత విశ్వాసంగా ఉంటాడో నాకు తెలియదు అన్నయ్య. సరదాకి అన్నాను రామ్మ అని చెప్పి తీసుకెళ్ళారు. పడిచేసి లోపల గాయ్స్ చూస్తున్నారు కదా, ఇదే సెట్ మాట, మామూలుగా లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడ మనకి ఒక ఆఫీస్ లుక్ అయితే తీసుకొచ్చారన్నమాట. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి హాస్పిటల్. అండ్ ఇక్కడ ఇంకా కూడా కొన్ని సెట్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న హౌస్ లా కనిపిస్తుంది చూసారా, అక్కడ ప్రొడక్షన్ అనమాట. అండ్ అక్కడ మనకి ఫుడ్ టిఫిన్ అన్నీ అక్కడ పెడతారు. అండ్ ఓకే, బాగానే ఉంది. ఎండ చూస్తున్నారు కదా, మామూలుగా లేదండి బాబు, ర్యాంప్ ఆడించేస్తుంది ఒక రేంజ్లో. ఇంకున్నాయా అన్న? గైస్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫ్లోర్లో నేను ఆఫీస్ లుక్ అని ఒకటి ఉందని చెప్పేసాను కదా, అదే మాట ఇది. చూసారా ఆఫీస్ ఇదంతా. అండ్ కంప్యూటర్స్ కానీ చైర్స్ కానీ ఏవి మంచిగా లేవు, అన్నీ ఖరాబ్ అని డఫ్ ఉన్నాయన్నమాట. ఇంక తెలిసిందే కదా, షూట్లో జస్ట్ అలా వాడతారు. ఇంక మాకైతే సగం షూట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ ఎండలో లంచ్ చేయడం అయితే చాలా కష్టంగా అనిపించేసిందండి. ఇంకేదైతేనే తినేసాము. తిన్న తర్వాత ఏం చేయాలి తెలుసా, వెంటనే టచ్అప్ చేసుకోవాలి మరి, లేదంటే మళ్ళీ షార్ట్ పెట్టినప్పుడు తిడుతూ ఉంటారన్నమాట. సో మేమైతే ఫ్రీ టైం దొరికినప్పుడల్లా టచ్అప్ చేసుకుంటాము. అండ్ మీ అందరికీ చెప్పేశాను కదా, సెకండ్ ఫ్లోర్లో హాస్పిటల్ ఉందని. సో ఇదే ఆ హాస్పిటల్ మాట. చూసారు కదా, చాలా బాగుంది చూడడానికి. అయితే నిజమైన హాస్పిటల్కి వచ్చాను అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. చాలా మంచిగా అనిపించింది. సో షూట్ అయితే లోపల రూమ్లో జరుగుతుందన్నమాట. సో ఇదంతా హాస్పిటల్లో. చూసారు కదా ఎలా ఉందో, సైలెంట్గా ఉంది, నిశ్శబ్దంగా. షూట్ లోపల జరుగుతుంది. లోపల ఎలా షూట్ జరుగుతుందో చూసేయండి. నన్ను ఒక అమ్మాయి కూతుర్లా కూతుకుంటుందని చెప్పారు కదా, ఆ అమ్మాయి కదా పేరు సీత.
గాయస్ ఈరోజు జరిగిన షూట్ ఏదైతే ఉందో అదంతా ఇదే అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే షూట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తారంటే కొన్ని పిక్స్ అనేవి దించుకుంటారన్నమాట. అంటే లైక్ పోస్టర్స్ కోసం కానీ లేదంటే యూట్యూబ్లో పెట్టినప్పుడు థంబ్నెయిల్స్ కోసం కానీ ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకుంటారన్నమాట. చూస్తారు కదా, ఇది ఈరోజు షూటింగ్ వ్లాగ్. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్, బాయ్ గైస్.